ఇది ఎలా ఒప్పిస్తుందో ఏంటో. ఏంటత్తయ్య? నా పుట్టినరోజు ఇంత ఘనంగా చేశావు. అందరూ శుభాకాంక్షలు చెప్పడంతో పాటు కానుకలు ఇచ్చారు. మరి నువ్వేమివ్వవా? అయ్యో అయ్యో, క్షమించండి అత్తయ్య. ఉండండి, నేను ఇప్పుడే తీసుకొస్తాను. తులసి, ఆగు. కానుక నీకు నచ్చింది కాదు, నేనడిగింది ఇవ్వాలి. సరే అత్తయ్య, అడగండి. ఏదడిగినా ఇస్తావా? ఇస్తానత్తయ్య. ఈ ఇంట్లో నేను అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఎవరెన్ని మాటలన్నా, ఎంతలా అవమానించినా మీరు మాత్రం నన్ను ఆదరించారు. మీరే గనక లేకపోతే నేను ఈ ఇంట్లో ఉండగలిగేదాన్ని కాదు. అత్తారింట్లో నాకు అమ్మగా మారిన మీరు ఇది కావాలని నన్ను అడిగితే నేను ఇవ్వకుండా ఎలా ఉండగలను? అయితే నాకొక మాట ఇవ్వమ్మా. అదే నువ్వు ఈ అత్తకిచ్చే గొప్ప బహుమతి అవుతుంది. సరే అత్తయ్య, ఏంటో చెప్పండి. నువ్వు వచ్చే ఎలక్షన్స్లో పోటీ చేయకూడదు. అత్తయ్య, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయను అని, ఆ టికెట్ వదులుకుంటానని నాకు మాటివ్వమ్మా. సడన్ గా ఎందుకు అత్తయ్య? ఏమైంది మీకు? ఎందుకు ఇలా అడుగుతున్నారు? సడన్ గా ఏం కాదమ్మా, సమయం కోసం చూస్తున్నాను అంతే. రాజకీయాలనేవి ఈ ఇంట్లో మగవాళ్ళకి సంబంధించిన విషయం. వాళ్ళని కాదని మనం ఇందులోకి దిగితే అది నలుగురిలో వాళ్ళని అవమానించినట్టే అవుతుంది. నీ వల్ల మావయ్యకి గాని సిద్ధుకి గాని ఎలాంటి తలవంపులు రాకూడదని నిన్ను తప్పుకోమంటున్నాను. వాళ్ళు జనం బాగోగులు చూసుకుంటే మనం వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. అదే మన ఆచారం. కానీ మావయ్య కదా నన్ను పాలిటిక్స్లోకి రావాల్సిందిగా ఒప్పించి ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పారు. నిజమేనమ్మా, కోడల్ని ఎమ్మెల్యేగా చూసుకోవాలనుకోవటం మావయ్యగా ఆయన గొప్పతనం. కానీ మీ మావయ్య 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రజల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ఎప్పటికైనా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవ్వాలన్నదే ఆయన జీవిత ఆశయం. అది ఆయన ఆశయం మాత్రమే కాదు, తల్లిగా బామ్మగారి కల, భార్యగా నా ఆశ, ఈ కుటుంబం కోరిక కూడా. అలాంటిది ఆయనకి రావాల్సిన టికెట్టు నీకొచ్చింది. నీకొచ్చిన ఆ ఎమ్మెల్యే టికెట్ నువ్వు వదులుకుంటేనే ఈసారి ఎమ్మెల్యేగా ఆయన గెలుస్తారు. కాబట్టి చిన్నదానివైనా సరే చేతులెత్తి మొక్కుతున్నాను. అత్తయ్య, దయచేసి నువ్వు పోటీ నుంచి తప్పుకోమ్మా. మీరు ఇంతలా అడగాల అత్తయ్య? మీరు ఆదేశిస్తే చాలు. అమలు పరచాల్సిన కోడల్ని నేను. నేను ఈ పాలిటిక్స్ వదులుకొని పోటీ నుంచి తప్పుకుంటున్నానని మీకు మాటిస్తున్నాను.
సంతోషం తల్లి. నువ్వింత సులువుగా ఒప్పుకుంటావని నేను అనుకోలేదు. అలా ఎందుకు అనుకుంటున్నారు అత్తయ్య? నేను ఈ ఇంటికి కోడల్ని అన్న గౌరవం కన్నా నాకు ఎమ్మెల్యే పదవేం ఎక్కువ కాదు. ఈ ఇంటికి, ఈ ఇంట్లో వాళ్ళకి ఏది మంచో, ఏం చేస్తే మంచి జరుగుతుందో నాకన్నా మీకే బాగా తెలుసు. అందులో మీ మాట నిలబెట్టి మీ కోరిక నెరవేర్చడం కోడలిగా నా బాధ్యత. కాబట్టి ఈ క్షణమే నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను అత్తయ్య. నువ్వు ఈ ఇంటికి కోడలుగా రావడం మా అదృష్టం అమ్మా. తులసి ఒప్పుకుందండి. చూశానే, అంతా చూశాను. ఈరోజు నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను. రేపు నేను ఎమ్మెల్యే అవుతున్నానంటే క్రెడిట్ అంతా నీదే విషయం, నీదే. ఇందాకేదో పైపైన చెప్పాను కానీ ఇప్పుడు నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను విషయం. హ్యాపీ బర్త్డే మై డియర్ విషు డార్లింగ్. ఇవి చూసారు కదా, ఈ డిజైన్స్ నేను తులసి కలిసి ఫైనల్ చేసిన డిజైన్స్. ఇవి మొత్తం ఒక 10,000 పోస్టర్లు ప్రింట్ చేయించి మన నియోజకవర్గంలో ప్రతి కాలనీలోను ప్రతి వీధిలోనూ అంటించండి. అలాగే అయిందా? ఏదేమైనా సరే ఈసారి గెలుపు మందే అన్నా. కానీ ఎక్కడా నిర్లక్ష్యం వద్దురా. మన వాళ్ళందరికీ చెప్పండి, ఇంటింటికి ప్రచారం చేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. సరేనా? ఇదిగో, ఇంకేమన్నా కావాలంటే అడగండి. సరేనా? సరే అన్నా, ఇప్పుడే వెళ్ళి పోస్టర్లు ఆర్డర్ ఇచ్చేసి ఎల్లుండి మీటింగ్కి మన వాళ్ళందరినీ ప్రిపేర్ చేస్తాం. సరే, వెళ్ళండి. ఎల్లుండి కలుద్దాం. సరే అన్న. కనిష్కలా ఉందేంటి? ఎవరైనా కాపాడండి.